సదా సవితృమండలమధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. పరమ పావనమైన మాఘ పూర్ణిమ పర్వదినం ఈ రోజున ఎటువంటి ఆధ్యాత్మిక సాధన చేసినా అద్భుత ఫలితమిచ్చేటువంటి కాల విశేషం ఈ రోజున ఉన్నది. సాధారణంగా సత్కర్మ చేసేటప్పుడు సత్ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. పైగా మనకున్నటువంటి కష్టాలు పోవాలని, ఇష్టమైనవి లభించాలని ఎవరైనా దైవ సంబంధమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది చిత్తశుద్ధి కోసం చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ భాగం కష్టం తొలగడం కోసం, ఇష్టప్రాప్తి కోసమే చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే శాస్త్రములు బహుమార్గములు చూపిస్తుంటాయి. లౌకిక ప్రయత్నాలు కూడా ఈ రెండింటి కోసమే చేస్తుంటాం, కష్టం తొలగాలని, ఇష్టం రావాలని. అయితే ఒక్కొక్కప్పుడు లౌకిక ప్రయత్నాలు ఎన్ని చేసినా లభించదు. అప్పుడు దైవిక ప్రయత్నం కావాలి, అది శాస్త్ర ప్రకారంగా చేయాలి. అలాంటి ప్రయత్నమే ఆయా పర్వదినాల్లో చేసేటువంటి వివిధ సాధనలు. అవి ఒకవైపు మనకి ఇష్టప్రాప్తిని కలిగిస్తూ, అనిష్టాన్ని తొలగిస్తూ, క్రమంగా చిత్తశుద్ధిని, భగవద్భక్తిని కూడా కలిగిస్తాయి. అయితే ఇవి చేసేటప్పుడు పద్ధతులు కొన్ని ఉంటాయి. సాధారణంగా దేశము, కాలము ఈ రెండిటి బట్టి చేసే సత్కర్మకు బలం పెరుగుతూ ఉంటుంది. అదే పని కానీ పవిత్రమైన క్షేత్రాల్లో చేస్తే అది కొన్ని రెట్ల అధికంగా ఫలితం ఇస్తుంటుంది. అదే సత్కర్మ కొన్ని పవిత్రమైన కాలాల్లో చేస్తే మరింత గొప్పగా ఫలితం ఇస్తుంటుంది. మనం వేసే విత్తనాలు మొదలైనవి వర్షాకాలంలో వేస్తే వచ్చే ఫలితం మామూలుగా వేసవి కాలంలో నేలపై జల్లితే రాదు. అదేవిధంగా చేసిన కర్మలకు కూడా సరైన కాలాలు కొన్ని అనుకూలంగా ఉండాలి. అలాంటి కాలాలు జ్యోతిష్శాస్త్ర రీత్యా ఏది ఏ కర్మలకు ఉత్తమ కాలమో మన పెద్దలు వేదాది శాస్త్రముల ద్వారా తెలియజేశారు. ఆ పద్ధతిలో ప్రతి మాసము గొప్పదే. కొన్ని కర్మలకు కొన్ని మాసములు ప్రత్యేకంగా కొన్ని సాధనలకు విశేషంగా చెప్తుంటారు. అలాంటి వాటిలో ఒకటి మాఘమాసం. ఈ మాఘమాసం, అదేవిధంగా వైశాఖ మాసం, కార్తీక మాసం స్నాన దాన జప తపస్సులకి ముఖ్యమైనది అని శాస్త్రం చెప్తున్నది. వైశాఖి, కార్తీకి, మాఘి ఈ 3 మాసాల్లో కూడా తిథయో అతీవ పుణ్యదాహ అన్నారు ఇక్కడ. అంటే వైశాఖ మాసము, కార్తీక మాసము, మాఘమాసము వీటి గురించి చెప్పేటప్పుడు వైశాఖి, కార్తీకి, మాఘి అని 3 పదములు వేశారు ఇక్కడ. సాధారణ వైశాఖ సంబంధమైనది వైశాఖి అనుకున్నా కానీ ఈ చివరికి ఇకారంతో వచ్చే శబ్దములు పూర్ణిమకు వర్తిస్తాయని ఒక విధానం ఉన్నది. వైశాఖి అంటే వైశాఖ పూర్ణిమ, కార్తీకి అంటే కార్తీక పూర్ణిమ, మాఘి అంటే మాఘ పూర్ణిమ. ఈ 3 కూడా అతీవ పుణ్యదాహ, ఇవి ఎంతో గొప్ప పుణ్యములనిచ్చేటువంటి తిథులు అన్నారు. ఇంకో భావంలో చూస్తే ఆయా మాసముల్లో వచ్చే ప్రతి తిథులు పుణ్యములే అని మరొక భావం కూడా ఉన్నది. అంటే మాఘమాసంలో వచ్చే ప్రతి తిథి పుణ్యమే. సాధారణంగా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవతకి విశేషంగా మన శాస్త్రమందు ఉన్నది. చవితి గణపతికి, షష్ఠి సుబ్రహ్మణ్యునికి, సప్తమి సూర్యునికి, ఏకాదశి ద్వాదశి విష్ణువునకు, చతుర్దశి శివునకు, పూర్ణిమ అమావాస్య మొదలైన అమ్మవారికి ప్రీతికరమని శాస్త్రం. అవి ఏ మాసంలోనైనా గొప్పవే కానీ మాఘమాసంలో ఆ తిథులు కానీ సేవిస్తే ఆ దేవతలకు మరింత ప్రీతికరమై ఆ చేసే ఆరాధనలు కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. అందుకే మాఘమాసంలో సప్తమి నాడు సూర్యారాధన విశేషమే రథసప్తమైంది. మాఘమాసంలో షష్ఠికి స్కంద షష్ఠి అని పేరు. మాఘమాసంలో చతుర్థి డుంఠి వినాయకునికి ప్రీతిపాత్రమని చెప్తారు. అలాగే మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి మహాపర్వమై అది గొప్పదైంది. ఇక మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి, మహాశివరాత్రియే అది మహాపర్వమైనది. అందుకు మాఘమాసం అంతా కూడా సర్వదేవతా ప్రీతికరమైనది. అందున పూర్ణిమ మాసము యొక్క శక్తికంతటికి సారవంతమైనటువంటి స్థానం అది. ఏ మాసమైనా ఆ మాసశక్తి యొక్క సారము, పూర్ణత పూర్ణిమ తిథి అని ఉంటుంది. అందుకే ఆ మాసం ఏ నక్షత్ర ప్రధానంగా వచ్చిందో ఆ నక్షత్రం ఆ పూర్ణిమ నాడు ఉంటుంది. ఈ మాఘ పూర్ణిమ ప్రత్యేకమైనటువంటి విశేషమైనదని సాక్షాత్ కృష్ణ పరమాత్మ ధర్మరాజాదులతో చెప్పినట్లుగా భారతంలో ఉన్న వాక్యం. స్నానదాన విహీనాస్తు ననేయా పాండునందన. ఈ మాఘమాసంలో స్నానము, దానము, జపం లేకుండా కానీ గడిపితే వాడు తన ఆయుష్ని వ్యర్థం చేసుకున్నవాడే అన్నారు. అంటే భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తాడు, దాని నిద్రతోనూ భౌతిక సుఖాలతోనూ గడిపేసినటువంటి వాడు అవకాశాలు చేజార్చుకుంటున్నాడు, బాగుపడే యోగాలను పోగొట్టుకుంటున్నాడు అర్థం. అందుకే మాఘమాసంలో ప్రయత్నపూర్వకముగా కొన్ని సాధనలు చేసి జీవి పాప పరిహారం చేసుకోవాలి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందుకే దేవతానుగ్రహానికి అవకాశం ఇచ్చే మాఘమాసంలో చేయవలసిన ప్రధాన కృత్యముల్లో స్నానం ఒకటి చెప్పారు. స్నానము అన్నప్పుడు
ప్రాతకాలంలో, పైగా అరుణోదయ సమయాత్ పూర్వమే స్నానం చేయాలి. అందుకే మాఘమాసం స్నానానికి అత్యంత ప్రధానమైనటువంటిది. కార్తీకం దీపానికి ప్రాధాన్యము, వైశాఖం దానానికి ప్రాధాన్యం అన్నారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాధాన్యం. అయితే అదే ప్రధానమైన మిగిలిన మానీయమని కాదు. మాఘమాసంలో స్నానంతో పాటు దానము దీపము మొదలైనవి చేయాలి అని ఇక్కడ తీసుకోవాలి. అందుకు ఎప్పుడైనా సరే దానం అనేది చాలా ముఖ్యమైనటువంటి కర్మల్లో గొప్పదిన్నారు. ఇక్కడ ఎలాంటి పాపం పోవాలన్నా దానంతో సాధించవచ్చు. అందుకే దశవిధ దానములు, ఈ దానములు అన్నీ చెప్తూ ఉంటారు. సుఖం కోరేవాడు దానం చేయాలి. ఎవరికైనా సంపద కావాలంటే ముందు తాను ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం నేర్చుకునేవాడికి పుచ్చుకునే అర్హత వస్తుంది. అందుకే దానము ద్వారానే ఏదైనా పొందగలము అని మన శాస్త్రంలో బోధిస్తున్న గొప్ప విషయం. పూర్వజన్మలో ఏవో పాపాలు ఉంటాయి. ఆ పాపఫలితంగా ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంటాం. ఆ పాపం పోవడానికి ఏ దానం చేయాలో చెప్తారు. దానం ద్వారా పరిహరించేది ఎక్కువగా సాధ్యమవుతుంది. తర్వాత మంత్రము, జపం ఇవన్నీ చెప్తారు. అందుకే దానము ద్వారానే పాపనాశనం సులభంగా చేసుకోవచ్చు. ఎందుకంటే మంత్రాద్యనుష్ఠానములు కొంచెం క్లిష్టమైనవి కనుక దానం తర్వాతే మంత్రాదులకు స్థానం ఇచ్చారు. ఇక్కడ దానము ద్వారా, జపము ద్వారా, నియమపాలన ద్వారా, ఉపవాసం ద్వారా పాపక్షయం జరుగుతుంటుంది. అన్నీ కలిపి చేస్తే అదొక ప్రత్యేకత. అలాగే స్నానం కూడా పాపనాశనానికి పనికొచ్చే గొప్ప ప్రక్రియ. స్నానం అంటే ఏదో నీట్లు మునగడం కాదు. స్నానానికి కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. నదీ స్నానము, సముద్ర స్నానము ఇవి ప్రధానంగా చెప్తారు. వీటి తర్వాతి స్థానమే కూపస్నానము మొదలైనవి. అందుకు ప్రాధాన్యం నదీ స్నానానికి, సముద్ర స్నానానికి. అందులో ఈ పూర్ణిమ మొదలైన దినాల్లో సముద్ర స్నానం చేయాలి. అయితే మనం ఫలానా నదికి వెళ్ళి స్నానం చేసాం కనుక పవిత్రులమైపోతున్నాం అనుకోవడానికి వీలు లేదుట. నదీ స్నానకు సంకల్పం ఉన్నది, ఒక సంకల్పము, పద్ధతి ఉంది. ఈ రెండూ లేకుండా స్నానం చేస్తే పాపం వస్తుంది కూడా. అందుకు ఏదో మునిగినంత మాత్రాన పుణ్యం రాదు. సంకల్ప సహితంగాను, అదేవిధంగా ఆ శాస్త్రము చెప్పిన పద్ధతిగాను చేసినప్పుడే ఆ ఫలం వస్తున్నది. అందుకు స్నానం ఎలా చేయాలి దానికి ఒక విధానం చెప్పారు. అది ముఖ్యంగా రాత్రి ఏ వస్త్రములతో పడుకుని ఉంటామో ఆ వస్త్రాలతోనే స్నానానికి వెళ్ళరాదు. ముందు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి. ఆ వస్త్రాలని పరిచయించి మరొక శుభ్రమైన వస్త్రాన్ని ధరించి అప్పుడు మునగాలి నదిలో. పైగా తాను కేవలం స్నానం చేయకుండా కాకుండా కాళ్ళు, చేతులు, పుక్కిలింత మొదలైనవి నదుల్లో చేయకుండా తాను ఉన్న గృహంలో చేసుకుని వెళ్ళాట. అక్కడికి వెళ్ళి ముందు నదిలో దిగే ముందు ఆ నదీ జలం యొక్క అనుమతి తీసుకుని ఆచమనం చేసి అక్కడ మృత్తికను తీసుకుని నదిలో వేసి ఆ తర్వాత నమస్కారం చేసుకుని ఆ రెండు చేతులతో నదిని కళ్ళకద్దుకుని నమస్కారం చేసి అప్పుడు దిగాలి. ఆ దిగేటప్పుడు కూడా నదిలో ఎప్పుడు అభ్యంగ స్నానం చేయరాదు. అంటే ఒంటికి నూనె రాసుకుని, షాంపూలు పట్టించుకుని, కుంకుడికాయల స్నానాలు, సబ్బు స్నానాలు ఇవన్నీ కూడా నదుల్లో చెయ్యరాదు. అవన్నీ మన ఇళ్లలో బాత్రూముల్లోనే కానీ నదుల్లో మాత్రం సబ్బులు మొదలైన వాటితో స్నానం చేయరాదు. ఇది శాస్త్రం చెప్తున్న విధానం. అలాగే నలుగు పెట్టి స్నానం కూడా నదిలో చేయరాదు. నదిలో మునకలు వేసి స్నానం చేయడం మాత్రమే తప్ప ఇంకేమీ లేదు. దీన్ని బట్టి మన పెద్దలు స్నాన విధిలో కూడా పర్యావరణం గురించి ఎంత ఆలోచించారో కూడా తెలుస్తున్నది. అందుకు భారతీయుల యొక్క సంప్రదాయములు ఏవి కూడా పర్యావరణం కాలుష్యం చేసేవి కావు. అయితే సంప్రదాయం తెలియకుండా పుణ్యముల మీద ఆబతో వెళ్ళిపోయి ఈ సంప్రదాయాలను పాటించని వాళ్ళు ప్రకృతిని పాడు చేసిన కొత్త పాపం మూట కొట్టుకొస్తుంటారు. అందుకే తీర్థాలు, కుంభమేళాలను పరిగెత్తే వాళ్ళందరూ కూడా ముందు స్నాన విధులు తెలుసుకుని వెళ్ళడం చాలా ముఖ్యం. స్నానం చేసిన తర్వాత నదీ తీరంలో తీర్థ విధి అనేది చేయడం మంచిది. తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృకార్యాలు మొదలైనవి ఆ నదీ తీరముల్లో చేస్తే విశేష ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అదేవిధంగా దానం ఒకటి నదీ తీరాల్లో చాలా విశేషంగా చెప్తారు. అందుకే స్నానం తర్వాత దానం నదీ తీరాల్లో, క్షేత్రాల్లో చేస్తే మంచిది. అలా కుదరినప్పుడు ఇంటి వద్దనైనా ఈ దానం అనేది చేయాలి. ఈ దానములు వివిధ విధానములుగా చెప్తూ ఉన్నారు. వివిధ పదార్థములు, దశదాన పద్ధతులు ఉన్నాయి. అవి వారి వారి శక్తి కొలది చేయాలి. అయితే దానం చేసేటప్పుడు శ్రద్ధయా ధేయం, భియా ధేయం, హృదయా ధేయం అని శాస్త్రం అంటున్నది. అంటే శ్రద్ధతో దానం చేయాలి అన్నారు. శ్రద్ధ మళ్ళీ రెండు రకాలట. ఒకటి శాస్త్రజనిత శ్రద్ధ, అంటే శాస్త్రం చెప్తున్నది ఫలానా దానం చేస్తే బాగుపడతావని. అందుకు ఫలానా దానం వల్ల పరమేశ్వరుడు సంతోషించాలని శ్రద్ధతో చేస్తే అది ఉత్తమమైన దానం అనిపిస్తుంది. ఈ దానానికి ఫలమున్నది అనే నమ్మకంతో చేయాలట. ఇది ఉత్తమమైన శ్రద్ధ. రెండవ శ్రద్ధ ఎలాంటిదంటే బంధురాజ భయాద్ బుద్ధి శ్రద్ధాసాచ కనీయసి. బంధువులు ఏమనుకుంటారో అని, లేకపోతే తనకి ప్రేరేపించిన వాళ్ళు ఏమనుకుంటారోనని దానం చేసేవన్నీ కూడా కనీయసి శ్రద్ధ అన్నారు. అంటే అల్పమైన శ్రద్ధ అనిపించుకుంటాయి. ఎవరో ఏదో అనుకుంటారనో లేదో తప్పనిసరిగానో చేసేటటువంటి శ్రద్ధలు ఉన్నాయే అవి అల్పశ్రద్ధ. దాని ఫలితము అల్పమే ఉంటుంది. అందుకు ఉత్తమమైన శ్రద్ధతో దానం చేయాలని. అందుకు స్నానము, దానము ఈ రెండు. తర్వాత భగవదారాధన. ఈ రోజున ఏ దేవతను ఉద్దేశించైనా ఆరాధన చేయవచ్చు. ముఖ్యంగా సూర్య ఆరాధన ఇక్కడ చూపిస్తున్నారు.
సవిత్రే ప్రసవిత్రీ చ పరంధామ జలే మమ త్వత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు సహస్రధ దివాకర జగన్నాథ ప్రభాకర నమోస్తుతే పరిపూర్ణం కరిష్యేహం మాఘస్నానం తదాజ్ఞయ అని చెప్పుకుంటూ పరంధాముడు లోక సృష్టికారకుడైనటువంటి స్వామివారికి నమస్కారం చేసుకుని మళ్ళీ నీ పుణ్య తేజస్సు కావడం కోసం నేను స్నానం చేస్తున్నాను, ఈ స్నాన ఫలాన్ని ఇవ్వమని సూర్యభగవాన్ని ప్రార్థించారట. అదేవిధంగా మాఘమాసం సూర్యునకు తదధిదేవత అయిన శివునకు విష్ణువునకు శక్తికి కూడా ప్రీతిపాత్రమైనది. అందున ఈ మాఘ పూర్ణిమ నాడు శివారాధన, విష్ణువారాధన, శక్తి ఆరాధన ఈ మూడు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు. ఏ పూర్ణమైన అమ్మవారి ఆరాధనకి శ్రేష్టము ఈ పూర్ణిమ నాడు విశేషంగా చేయాలి. శివుని ఉద్దేశించి అభిషేకము, అలాగే విష్ణువుని ఉద్దేశించి అర్చన, ఇవి పారాయణ, జపము ఇవన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. అలాంటి సత్ఫలిదాయని అయినటువంటి ఈ పుణ్యకాలానికి నమస్కరిస్తూ ఈ పుణ్యకాలంలో ఏ నదిలో ఏ నీటిలో స్నానం చేసినా ప్రయాగ తీర్థాన్ని స్మరించాలి. మాఘమాసం ప్రయాగ తీర్థానికి ప్రాధాన్యం ఉన్నటువంటిది. అటువంటి ప్రయాగ తీర్థరాజానికి నమస్కరిస్తూ స్వస్తి.